ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావార్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనము. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. ఈ మాటలు సూటిగా మనలను కూడా ప్రశ్నిస్తున్నాయి. ఒకవేళ మనము ఏ పరిస్థితిలో ఇప్పుడు ఉన్నామో, ఏ పొజిషన్లో ఉన్నామో, ఏ అధికారంలో ఉన్నామో, ఎలాంటి కార్యము అంటే ఎలాంటి రంగంలో మనము ఉన్నామో, అంటే న్యాయ రంగంలోనా, రక్షణ రంగంలోనా, వైద్య రంగంలోనా, విద్యారంగంలోనా, లేకపోతే సైనిక రంగంలోనా, ఏ రంగంలో ఉన్నామో, లేకపోతే ఒక గవర్నమెంట్ ఆఫీసులలో పనిచేస్తున్నామా, ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతము మనం ఒక క్రూషియల్ టైంలో ఉన్నాము. మన దేశానికి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మన దేశంలో జరగబోయేటువంటి ఈ ఎలక్షన్స్ ఇప్పుడు ప్రస్తుతము మరి క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి, మన క్రైస్తవ మతమును బట్టి, మన యొక్క విశ్వాసమును బట్టి మనకివి చాలా క్రూషియల్గా ఉన్నాయి. ఎందుకంటే మరి జరుగుతున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి మరి మన యొక్క బాధ్యత ఏంటంటే మనము ప్రార్థించాలి. ప్రార్థన చాలా అవసరంగా ఉన్నది. అనేక మంది క్రైస్తవులు హింసించబడుతున్నారు, పర్సిక్యూట్ చేయబడుతున్నారు. ఎంతోమంది మరి చనిపోయారు, హతసాక్షులయ్యారు. అనేకులు తల్లిదండ్రులను కోల్పోయారు, మరి బిడ్డలను కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, విడిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియనటువంటి పరిస్థితి, ఎవరు ఎలా జీవిస్తున్నారో తెలియని పరిస్థితి, అసలు ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. ఎంతో భయంకరమైన పరిస్థితులలో మన దేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి. అనేకమైనటువంటి విషయాలు, మనకు తెలియని విషయాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మరి మన యొక్క ఉనికి, అంటే క్రైస్తవుల యొక్క ఉనికి ఒక ప్రశ్నార్థకంగా మారిపోతున్నటువంటి ఈ సమయంలో మరి మనము ఈ సమయాన్ని బట్టే మనము ఆ పొజిషన్లో ఉన్నామేమో, ఈ సమయాన్ని బట్టే మనము ఈ స్థితిలో ఉన్నామేమో, కనీసము ప్రార్థించే శక్తి ఉన్నటువంటి సమయంలో ఉన్నామేమో, లేకపోతే ఒక ఆఫీసర్గా, లేకపోతే ఒక ఏదైనా మంచి బాధ్యత కలిగినటువంటి ఉద్యోగ జీవితంలో జీవిస్తూ మరి మనం చేయవలసిన పనులు చేయగలిగే స్థితిలో ఉన్నామేమో. ఈ సమయాన్ని బట్టి మనం అక్కడికి వచ్చామేమో, దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆ పరిస్థితిలో ఉంచాడేమో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎస్తేరు గురించి మనకు తెలుసు. ఎస్తేరు కథని మనం చాలాసార్లు చదివి ఉంటాము, విన్నాము. మరి అనేక విషయాలలో మనం ఎంతో ఆమెను గురించి ఎంతో ఆదర్శంగా ఆమెను తీసుకుంటాము. ఆరాధనాపూర్వకంగా ఆ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానిస్తూ ఉంటాము. ఆమె ప్రార్థించింది. ఆమెకు వచ్చినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఆమె యొక్క ఆయన తన యొక్క పరిస్థితి, అంటే యూదులకు అంతా కూడా ఒక గొప్ప సమస్య వచ్చి పడింది. హామాను అనే వ్యక్తి వీరినందరినీ కూడా నశింపజేయాలి, ఆ జాతినంతా నశింపజేయాలనే ఉద్దేశంతో అతడు ఏం చేస్తున్నాడంటే ఒక చట్టాన్ని పుట్టించాడు. ఆ యూదులు ఎందుకు అంటే మొర్దెకై ఎప్పుడు కూడా హామానుకు నమస్కారం పెట్టాడు. కాబట్టి అతడు మొర్దెకైని మాత్రమే శిక్షించడం చాలా తక్కువ విషయం, చాలా చిన్న విషయం. కానీ ఆ జాతినంతటిని కూడా నశింపజేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు. ఆ విధంగా తన పగ తీర్చుకోవాలనుకున్నాడు. కనుకనే రాజుకు చెప్పి, ఈ జాతి వాళ్ళు, ఒక జాతి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెదిరిపోయినటువంటి వారు రాజు ఆజ్ఞకు విధేయులుగా ఉండరు, కాబట్టి వాళ్ళని నశింపజేయాలి అని ఒక ఆజ్ఞను తీసుకున్నాడు. ఆ ఆజ్ఞను, అంటే పలానా రోజున వారు నశింపజేయబడాలని ఒక తాకీదులు కూడా సిద్ధమైపోయాయి, పంపించబడ్డాయి. ఎప్పుడైతే ఆ విషయం తెలిసిందో మొర్దెకై ఎస్తేరుకు ఒక న్యూస్, మొర్దెకై గోనె పట్ట కట్టుకుని ఉండడం చూసి ఎస్తేరు చాలా వేదన చెందింది. ఆమె
ఆమ్, మనోవిచారం కలిగినదై ఎందుకు ఇలా ఉన్నాడు అతను అని కనుక్కున్నప్పుడు పరిస్థితి తెలిసింది. అప్పుడు అతడు చెప్పినటువంటి మాట, నీవు వెళ్ళి రాజును కలువు అని చెప్పితే ఆమె ఏమంటుందంటే, నేను వెళ్ళడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే పిలువబడకపోతే ఎవరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్తే ఆయన బంగారు దండం తన వైపు చాపితే సరి, లేకపోతే తనను చంపేయడానికి ఆజ్ఞ ఇస్తాడేమో అని చెప్పినప్పుడు మొర్దెకై చెప్పేటువంటి మాటలు ఇవి. ఏమని చెప్తాడంటే, నువ్వు మౌనంగా నువ్వు ఈ సమయంలో నువ్వైతే రాజకోటలో ఉన్నావనుకొని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు కూడా ఏమీ వదిలిపెట్టబడవు. నువ్వు వదిలిపెట్టబడతావేమో, నువ్వు రక్షించబడతావేమో అని అనుకుంటున్నావేమో, కానీ అది సాధ్యం కాదు. కానీ నువ్వు ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే మాకు యూదులకు సహాయము ఇంకొక చోటు నుంచి వస్తుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా తన జనాన్ని వదిలిపెట్టడు. ఒక మార్గం మూసుకుపోతే ఇంకొక మార్గం తెరుచుకుంటుంది. ఆయన యొక్క విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. దేవాది దేవుడు తన యొక్క యుద్ధాలు చాలా గొప్పగా చేస్తాడు. ఆ యుద్ధము ఏ విధంగా అయినా ఆయన చేయవచ్చు. నువ్వు ఒకవేళ మౌనంగా ఉన్నట్లయితే మాకు సహాయము ఇంకొక వైపు నుంచి వస్తుంది. కానీ ఒకవేళ ఈ సమయాన్ని బట్టే నువ్వు ఇక్కడికి వచ్చావేమో, నువ్వు ఆ రాణి స్థానంలో ఉన్నావేమో, ఒకసారి ఆలోచించుకో అని చెప్పాడు. నిజమే, రాణి అయినటువంటి ఎస్తేరు ఆ చోటికి రావడానికి, ఆ స్థానానికి రావడానికి ఒకసారి ఆమె తనను తాను బహుశా ఆలోచించుకొని ఉంటుంది. ఏ విధంగా పరిస్థితులు ఆమెను అక్కడికి తీసుకొచ్చాయి, ఏ విధంగా రాణి అయిన వష్టి తొలగించబడింది, ఏ విధంగా మరి అక్కడున్నటువంటి కన్యలందరూ అంతఃపురానికి తేబడ్డారు, ఏ విధంగా రాజుగారు కేవలము ఆమె ఒక సామాన్యమైనటువంటి స్త్రీ అయినటువంటి ఎస్తేర్ను అతడు ఏ విధంగా ఇష్టపడి ఆమె పట్ల దయ చూపించి ఆమెను తనకు రాణిగా చేసుకున్నాడు. ఇవన్నీ ఒకవేళ ఆమె ఆలోచించుకొని ఉంటుంది. అందుకే ఆమె వెంటనే ఏం చెప్పిందంటే, సరే నేను వెళ్తాను, 3 రోజుల తర్వాత వెళ్తాను. ఈ 3 రోజుల పాటు మీరందరూ కూడా సమాజ మందిరములలో కూడండి, నా నిమిత్తము మీరంతా అన్నపానములు మానేయండి. మరి నేను నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉంటాము. అక్కడ ప్రార్థన అని రాయబడలేదు, కానీ అక్కడ జరిగింది ప్రార్థనే. వారు దేవుని సన్నిధిలో గడిపారు సమయం. దేవునిని బహుశా వారు ప్రార్థించి ఉంటారు. ఆ విధంగా జరిగిన తర్వాత ఆమె ఏం చెప్తుందంటే, నేను న్యాయ వ్యతిరేక్తంగా ఉంది ఈ పరిస్థితి, అంటే నేను పిలువబడకున్నా వెళ్ళడం అనేది న్యాయ వ్యతిరేక్తం. అయినప్పటికీ కూడా నేను ధైర్యం చేసి వెళ్తాను, ఇంకా దేవునికి అప్పగించుతాం అనుకున్నట్లుగా ఆమె చెప్పింది. సో ఆ విధంగా వారందరూ కూడా ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత 3 రోజుల తర్వాత ఆమె ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాణి అయిన ఎస్తేరు ఆవరణలో నిలబడి ఉండడం చూస్తే రాజుకి ఆమె యందు దయ పుట్టింది. ఇదంతా ఎలా జరుగుతుందండి? ఒకరి యొక్క మనసుని దేవుడే స్వాధీనం చేసుకుంటాడు. మన పట్ల ఒక అధికారికి దయ పుట్టాలంటే దేవుడు అతన్ని స్వాధీనం చేసుకుంటాడు. కనుకని మన పట్ల వారికి దయ పుడుతుంది. నెహమ్యా రాజు దగ్గరికి వెళ్ళి తాను అడగాలనుకున్నది, తను దేవుణ్ణి, ఆకాశమందున్న దేవునికి ప్రార్థన చేసి అడిగిన వెంటనే అతనికి సమస్తం అనుగ్రహిస్తూ, సమస్తమైన అనుకూలతలను ఇస్తూ, సౌకర్యాలను ఇస్తూ, మరి పర్మిషన్లు ఇస్తూ అతన్ని మరి ఆ ప్రాకారాన్ని కట్టడానికి పంపించడం జరిగింది. అదేవిధంగా మరి యోసేపు పట్ల ఆ జైలు అధికారికి దయ పుట్టింది, అతనంటే ఇష్టం పుట్టింది, కటాక్షం కలిగింది. ఈ విధంగా అనేక మంది పట్ల అనేకమైనటువంటి విధాలుగా దేవుడు దయ పుట్టించడం అనేది మనము ప్రత్యేకంగా చూస్తూ ఉంటాము. ఆ విధమైనటువంటి ఆ కటాక్షం పుట్టడం, ఆ విధంగా దయ పుట్టడం అనేది అది కేవలం దేవుని కృప, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆయన యొక్క అధికారం క్రింద సమస్తం జరుగుతుంది. ఎప్పుడైతే అతడు ఆమె పట్ల దయ చూపించాడో, ఆమెను అంగీకరించి ఆమె యొక్క విన్నపాన్ని అంగీకరించడానికి అతను సిద్ధపడినప్పుడు ఆ తర్వాత జరిగిన విషయం అంతా మనకు తెలుసు. ఏ ఉరి కొయ్యనైతే మొర్దెకై కొరకు హామాను సిద్ధపరిచాడో, అదే ఉరి కొయ్య పైన హామాను అనే శత్రువు
మొర్దెకై అంటే యూదులందరికీ ఉన్నటువంటి ఆ శత్రువు అక్కడ ఉరి తీయబడడం జరిగింది. ఆ తర్వాత అతని జనమంతా కూడా, శత్రువులంతా కూడా సంహరించబడడం, ఇదంతా కూడా మనము చూస్తాము. మరి ఇంత గొప్ప అద్భుతమైనటువంటి కార్యం జరగడానికి కారణం కేవలం దేవుని కృప. ఇప్పుడు మన పరిస్థితులు, మన దేశ పరిస్థితులను బట్టి మనమంతా కూడా ఎంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతగానో ఉన్నది. మనము ప్రార్థించవలసిన అగత్యం ఎంతగానో ఉన్నది. ఎలక్షన్స్ కొరకు మనం అధికంగా ప్రార్థించాలి. తండ్రి అయిన దేవుని అధీనంలో ఉన్నటువంటి సరి అయినటువంటి గవర్నమెంట్ మనకు వచ్చినట్లుగా ఈ ఎలక్షన్స్, మనము ఈ ఎలక్షన్స్లో సరైన విధానంలో జరగబడినట్లుగా, అధికారులు సరైనటువంటి చక్కగా విధులు నిర్వర్తించినట్లుగా, మరి ప్రతి విషయంలో కూడా దేవుడు ఇన్వాల్వ్ అయి సమస్తమును జరిగించినట్లుగా మనము దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం. దేవుడిచ్చిన కృపావార్తను బట్టి దేవునికి వందనములు. సర్వశక్తివంతుడమైనటువంటి మా పరమ తండ్రి, మీకు వందనములు. సర్వాధికారివి నాయన తండ్రి, ఈ ప్రపంచమంతటిని సృష్టించిన దేవుడు తండ్రి, సమస్తమైనటువంటి విధానములను చక్కగా ఏర్పాటు చేసినటువంటి దేవుడు, మా ప్రభా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మా జీవితాలలో మీరు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, మమ్మల్ని కాపాడుతున్న విధానాన్ని బట్టి, మా పట్ల మీరు ఉంచినటువంటి గొప్ప దయ, కృప, వీటన్నిటిని బట్టి నాయనా నీకు వందనములు. మమ్మల్ని ప్రేమించి మా ఒక్కొక్కరి కొరకు నీ యొక్క ఒకడే కుమారుడైన యేసుక్రీస్తును బలిగా అర్పించి మా పాపంలన్నింటినీ క్షమించి మాకు రక్షణ ఇచ్చినందుకు కూడా నీకు వేలాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. విశ్వాసంతో మేము ఉచితంగా నీవు ఇచ్చినటువంటి కృపచేతనే మేము పొందుకున్నటువంటి ఆ రక్షణను బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఇంకా ఎంతమంది రక్షణలో లేరో వారందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్కరూ రక్షించబడినట్లుగా సహాయం చేయండి. నిన్ను అంగీకరించినట్లుగా వారి హృదయాలను అంగీకరింపజేయండి తండ్రి. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవండి. మా ప్రభా, గ్రహింపు జ్ఞానము వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, చెవులుండి వినక హృదయం ఉండి గ్రహింపగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీకే వందనం చెల్లించుకుంటున్నాము. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడిలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా ప్రార్థనలు ఆలకించమని వేడుకొంచున్నాం నాయన. ఎస్తేరు రాణి యొక్క విషయంలో తండ్రి, ఆ యొక్క కథలో ప్రభా జరిగినటువంటి విషయంలో ప్రభా ఎంతో గొప్ప అద్భుతమైనటువంటి విషయము తండ్రి. అది కేవలం నీ యొక్క కృపచేతనే జరిగింది ప్రభా. నీవు ప్రతి ఒక్కరి హృదయాలను తెరవగలిగిన దేవుడవు, ప్రతి ఒక్కరి మనస్సును మార్చగలిగిన దేవుడవు, దయ పుట్టించే దేవుడవు, కటాక్షం పుట్టించే దేవుడవు తండ్రి. అధికారులను మార్చగలిగిన దేవుడవు, చట్టాలను మార్చగలిగిన దేవుడవు ప్రభా. మరి యూదుల కొరకు హామాను చేసినటువంటి ఆ చట్టాన్ని కంప్లీట్గా మార్చివేసినటువంటి దేవుడవు తండ్రి. ఎంత అద్భుతకరుడమైన దేవుడవు ప్రభా. నీ యొక్క గొప్ప కృపను బట్టి, నీ యొక్క అధికారంను, సార్వభౌమ అధికారాన్ని బట్టి నాయనా మేము నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, సర్వాధికారం కలిగినటువంటి దేవుడవు తండ్రి, సర్వ సృష్టికర్తవు నాయన. నీకు సమస్తము సాధ్యమే, ఏమి కూడా అసాధ్యమైనది ఏది కూడా లేదు మా ప్రభా. మా జీవితాలలో తండ్రి, ఇదిగో మా దేశాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా దేశంలో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ సమయం కొరకు మేము ఏర్పాటు చేయబడ్డామేమో, ఈ సమయంలో ప్రార్థించడానికి నీవు మమ్మల్ని ఎన్నుకున్నావేమో, ఈ సమయంలో ఈ యొక్క విధులు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి అధికారిని నీవు ఎన్నుకున్నావేమో తండ్రి ప్రభా. ఇక్కడ ఓటు వేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క జీవితాన్ని నీవు ఎన్నుకున్నావేమో తండ్రి. ఈ విషయాన్ని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా దేశాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఎల్లుండి నుంచి, రేపటి నుంచి జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ప్రభా, ఫేజ్ వారీగా తండ్రి, అంచెల వారీగా జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ అన్నింటిలోనైనా ప్రతి విధమైనటువంటి పరిస్థితులను నీ కంట్రోల్లో తీసుకొనిమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. నాయన, అధికారులందరినీ దీవించండి ప్రభా. రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఓటర్ను మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైనటువంటి వ్యతిరేకత ఎక్కడ కూడా లేకుండా తండ్రి, ముఖ్యంగా ప్రభా మరి ప్రశాంతంగా ప్రతి చోట కూడా ఎలక్షన్స్ జరుగునట్లుగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి సామాన్య మానవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఓటు హక్కు ద్వారా నాయన మరి దేశ అధికారిని ఎన్నుకోగలిగినటువంటి స్థితిని ప్రభా మీరు
మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం. అయితే తండ్రి, దానిని మేము చక్కగా సద్వినియోగం చేసుకోవడానికినైనా ప్రతి ఒక్క ఓటరు కూడా విఘ్నత కలిగి జీవించడానికి, చేయడానికి, ఆ పని చేయడానికి సహాయం చేయండి. ప్రలోభాలకు లొంగకుండా ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. జ్ఞానం కలిగి మరి అధికారులను ఎన్నుకోవడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, నీ సన్నిధిలో ఈ విషయాలను ఎత్తి పట్టుకుంటున్నాము, కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, అదేవిధంగా తండ్రి, వివాహ ప్రయత్నములను చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సఫలతను గ్రహించండి. ఎంతమందికి ఎన్నెన్ని అవసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం, తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి ప్రభా. వారికి ఉన్నటువంటి ప్రతి లోపమును కూడా సవరించండి తండ్రి. నీ దర్శనం అనుగ్రహించండి ప్రభా. నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి తండ్రి. మరి ఆ అప్పుల బాధతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచం నాయన. ఎంతో దుఃఖంతో మరి నిరాశతో కృంగుదలతో ఉన్నటువంటి ప్రభా, ఆ పేషెంట్స్ని ప్రభా మీరు దయతో ఆదరించమని తండ్రి, స్వస్థతనిచ్చి వారిని సంతోషపరచమని వేడుకొంచడం. అనేకమైన ప్రొసీజర్స్ గుండా, సర్జరీల గుండా, కీమోథెరపీల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని, డయాలసిస్ల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించిన ఆయన వారిని దయ ఉంచి, వారిని ఆశీర్వదించి, వారిని స్వస్థపరిచి లేవనెత్తి ఇళ్లకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నీవు ఎంత ప్రేమ కలిగిన దేవుడు తండ్రి. మా ప్రభా, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మా దేవా, మా ప్రభా, మరి ఎంతమంది ఎన్ని సమస్యలలో ఉన్నారో ఆ సమస్యలన్నిటిని కూడా తీర్చివేయము. మా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించు నాయన. అదేవిధంగా ప్రభా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకునండి. అక్కడ ఉన్నటువంటి యుద్ధ పరిస్థితులను ప్రభా మీరు సరిచేయమని, మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ, యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మా దేశంను దీవించండి. మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. అధికారులను, ఉద్యోగులను, పరిపాలకులను ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో పనిచేయడానికి సహాయం చేయండి. ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో తండ్రి, ప్రతి వ్యవస్థను ప్రభా, న్యాయ వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, వైద్య వ్యవస్థ, విద్యా వ్యవస్థ, మరి ప్రతి ఒక్కరు కూడా నాయన సరైనటువంటి రీతిలో మరి రెస్పాండ్ అవునట్లుగా వారి వారి బాధ్యతలు చక్కగా సమర్థంగా నిర్వర్తించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవ, ఎంతో గడ్డు పరిస్థితులలో మేమున్నాము. మా పరిస్థితులను మీకు తెలుసు మా తండ్రి. మాకు సహాయం చేయమని ప్రభా నిన్ను బ్రతిమాలి అడుగుతుంటున్నాం ప్రభా. ఈ దేశంలో డెమోక్రసీ మరి సెక్యులరిజం అంతా కూడా చక్కగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.